అరాచక శక్తి షాడో ఎమ్మెల్యేగా పెట్టిరేగిపోతున్న తులసిబాబు వైకాపాయంలో రఘురామన్ చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడు. అప్పటి సిఐడి చీఫ్ సునీల్కి నమ్మినబంటూ ప్రభుత్వం మారిన తగ్గని హవా అంటూ అతని పేరు తులసి, లక్షణాల్లో మాత్రం గంజాయి మొక్క, గుడివాడ కేంద్రంగా అడ్డు అదుపు లేకుండా పెట్టిరేగిపోతున్న అరాచక శక్తి ఎన్నికలకు కొన్ని నెలల ముందు గుడివాడ చేరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనుగండ్ల రాము విజయంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. అంతకు ముందు నుంచే ఉన్నవారి పరిచయం పెంచుకు ఆ గెలుపుతో మరింత బలపడింది. తులసి అనధికారిక ఎమ్మెల్యేగా చలామణి అయ్యే స్థాయికి అనుబంధం పెనవేసుకుపోయింది. ఈ షాడో ఎమ్మెల్యే పూర్తి పేరు కామేపల్లి తులసిబాబు. ప్రస్తుత ఉపసభాపతి రఘురామకృష్ణరాజును వైకాపా ప్రభుత్వంలో సిఐడి కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో 6వ నిందితుడు. సిఐడి మాజీ చీఫ్ ప్రభుత్వ విచారణ ఎదుర్కొన్న అత్యంత వివాదాస్పద పోలీసు ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్కి నమ్మినబంటూ ఇప్పుడు గుడివాడను అడ్డాగా మార్చుకుని అసాంఘిక శక్తుల్ని, రౌడీ గ్యాంగుల్ని వెంటేసుకుని సెటిల్మెంట్ల దందాలతో రెచ్చిపోతున్నాడు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎట్లా చేశాడు, ఇప్పుడు ఇందులో ఎట్లా చేస్తున్నాడు అన్నది వీళ్ళే సమాధానం చెప్పాలి. అక్కడ అతను రఘురామకృష్ణరాజు మనిషి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మనిషి ఎట్లా అయ్యాడు, ఇంకోటి అప్పుడు అక్కడ లేడు అని వీళ్ళే చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ కథ అంతా నడిపింది అతనేనని చెప్తున్నారు. ఎలా పడితే అట్లా రాసుకునేటటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. అయితే సాక్షి